ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో ఏం రెసిపీ నేను చూపిస్తున్నానంటే బెండకాయ శనగపిండితో క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 6 or 7 స్పూన్స్ ఇందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర. బెండకాయలు ఒక 1/2 kg తీసుకున్నాను. మరి సన్నగా కాకుండా కొద్దిగా లావుగానే, మరి లావుగా మరి సన్నగా కాదు, మీడియంగా ఇందులో మనం యాడ్ చేసుకొని ఈ బెండకాయలు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఈ బెండకాయ కొంచెం జిగడపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఒక చిన్న సైజు పచ్చిమిరపకాయలు తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను. ఫస్టే నేను యాడ్ చేయలేదు ఆనియన్, ఎందుకంటే ఆ బెండకాయ ఆనియన్ ఎక్కువ జిగడైపోతుంది కాబట్టి కొద్దిగా బెండకాయలు వాడిన తర్వాత ఇప్పుడు ఆనియన్ నేను యాడ్ చేసుకుంటున్నాను. బెండకాయలు బాగా ఫ్రై అయింది. ఇందులోకి చిటికెడు పసుపు, సాల్ట్, అది వేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మిరప్పొడి, ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టే మనం దీన్ని చేసుకోవాలన్నమాట. ఇదే ఇందులో యాడ్ చేసుకునే మెయిన్ శనగపిండి. ఒక 2 స్పూన్స్ శనగపిండి ఇందులో యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత సాల్ట్, కొద్దిగా సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత చిటికెడు పసుపు, దాని తర్వాత మిరప్పొడి, ధనియాలు, ఈ రెండు ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే శనగపిండి కదా ఉండలు కట్టేస్తుంది. ఇలా ఈ శనగపిండితో ఈ బెండకాయ క్రిస్పీగా చాలా టేస్టీగా భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం తాలింపు లాగా తీసుకోవచ్చు, చపాతీ కన్నా సైడ్ తీసుకునేందుకు చాలా బాగుంటుంది. ఇలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. మనం కలిపి పెట్టుకున్నాము కదా ఈ శనగపిండి బ్యాటర్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా బాగా పొడి వేస్తుంది బాగా. ఇందులో లాస్ట్ మనం కొత్తిమీర ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారి అలా సిమ్లో పెట్టి ఆఫ్ చేసుకున్నామంటే బెండకాయ శనగపిండి క్రిస్పీ కర్రీ మనకు, కర్రీ కాదు తాలింపు రెడీ అయిపోతుంది. అలాగే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.